ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాబోయే ఏకాదశి విశిష్టత గురించి, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేద్దాం. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏకాదశి ఎందుకు పాటిస్తాం అనే విషయం తెలియాలి. మనకి ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఉపవాసమే ప్రధానము. ఉపవాసం అనగానే రెండు రకాల అర్థాలు చెప్తూ ఉంటారు. ఒకటి దేవుడికి దగ్గరగా ఉండడమే కానీ ఏమీ తినకుండా ఉండడం కాదు అంటూ ఉంటారు. ఇప్పుడు ఏకాదశి అంటే ముందుగా ఫాస్టింగ్ అనేది బ్లైండ్ గుర్తు వస్తుంటుంది. అయితే రెండు రకాల అర్థాలు ఉన్నాయి దానికి. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, అంటే మీ ఆలోచనల్లోని మీరు ఏ పని చేస్తున్నా దేవుడు గుర్తు రావడం. రెండవది, నిజంగానే శాస్త్రంలో ఈ ఏకాదశి నాడు మాత్రం తినకుండా ఉండమని చెప్పారమ్మా. ఇదేమీ చెప్పలేదు, చెప్పకపోవడం కాదు. 8 యామములు అని చెప్పారు. 8 యామములు అంటే, యామము అంటే 3 గంటలు. 8 3 24 గంటలు. ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేస్తారు, రేపు ఉదయం వరకు తినకుండా ఉండగలగాలి. అది ఎవరు? చిన్నపిల్లలు కాదు, స్త్రీలకు చెప్పలేదు. ఉండగలిగితే ఉండండి కానీ చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండక్కర్లేదు. మీరు ఉండలేము, షుగరో బీపీఏ ఉంది, ఉండాల్సిన పనేం లేదు. చక్కగా ఏ పండో ఏదో తీసుకొని అల్పాహారం తీసుకొని ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ ఉండగలిగిన వాళ్ళు కనుక ఉండగలిగితే వీళ్ళకి కలిగే ఫలితం ఏమిటంటే, ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ ఉపవాస ఫలాన్ని విష్ణువు తీసుకొని మనకు పుణ్యాన్ని ఇస్తాడు. ఒక ఎక్స్చేంజ్ లాగా. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే అది. అయితే దీనివల్ల ఇంకొక గొప్ప పని కూడా జరుగుతుంది. ఏమిటంటే, మీరు ఎప్పుడు ఏకాదశి తీసుకోండి, రవి గ్రహం నుంచి ఆ రోజు గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే రవి నుంచి చంద్రుడు 5వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ ఉంటాడు. 5 లేదా 11 స్థానాల్లోనే ఉంటాడు ఏకాదశి నాడు. ఎందుకు అలాగా అంటే, చంద్రుడు మనస్కారకుడు, రవి ఆత్మకారకుడు. పంచమ స్థానం కానీ లాభస్థానం కానీ ఇచ్చే ఫలితాలు ఏమిటంటే, ఇమ్యూనిటీని పెంచే ఎనర్జీ ఇచ్చే సమయాలు అంటారు వాటిని. సమస్త జీవకోటికి ఇమ్యూనిటీ పెరిగే టైం అది. మీకు ఇమ్యూనిటీ పెరిగే టైంలో లోపల బాడీలో ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, అప్పుడు ఫుడ్ వేస్తున్నాం అనుకోండి, ఆ టైంలో ఫుడ్ని అరిగించే పనిలో ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచుకునే టైంలో ఉండదు. ఈ 15 రోజులకు ఒకసారి మనకి ఏకాదశి వస్తుందమ్మా. 15 రోజులకు ఒకసారి మీరు కనుక ఏమీ తినకుండా సైలెంట్గా ఉంటే లోపల అదేం చేస్తుంది అంటే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటుంది. దీని మీద జపాన్లో ఒకతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. దీని మీద ఏకాదశి ఉన్న వ్యక్తికి ఏంటి ఫలితాలు అనేది రాశాడు ఆయన. క్యాన్సర్స్ రావట్లేదు, దీర్ఘవ్యాధులు రావట్లేదు, కాస్త దీర్ఘకాలం బతుకుతున్నారు, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావట్లేదు అని దాని మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇస్తే ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. మన మహర్షులు ఎప్పుడో చెప్పారు ఇది ఆరోగ్యానికి మంచిది. ఇవి ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా చంద్రుడు కన్యారాశిలో కేతువుతో ఉండగా వస్తున్నాడు. అలాంటప్పుడు మనం చేసే ఏకాదశి వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మొట్టమొదటిగా మన బుద్ధి వికసిస్తుంది. ఎటువంటి విషయాల్లో? అప్పుల విషయాల్లో. ఇప్పుడు మనం చూడండి, మిస్క్యాల్కులేషన్ వల్లే పిచ్చి పిచ్చిగా మనం క్రెడిట్ కార్డ్ అక్కడ వాడేసి ఇక్కడ వాడేసి, అయ్యో ఇప్పుడు ఈ బిల్లు ఎలా కట్టాలని టెన్షన్ పడుతూ ఉంటాం. అంతే కదా. అప్పులు తగ్గుతాయి ఫస్ట్ ఈ ఏకాదశి చేయడం వల్ల. అయితే ఎవరికైనా తీవ్రంగా అప్పులు ఉన్నాయనుకోండి, ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకొని విష్ణువుడు కూడా ప్రార్థించి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోవాలి. ఎంత మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకుంటే అంత తొందరగా మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడతారు. మీకు అనిపించవచ్చు ఇది ఏమిటంటే అలా ఎలా బయటపడతాము, అది ఎట్లా మనం నా పని నేను చేసుకుంటే బయటపడతానేమో అంటే, అలా కాదు. ఇక్కడ ఏంటంటే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏదో రూపంలో భగవంతుడు మనకి ఉన్న శాలరీ హైక్ అవ్వడానికో, బిజినెస్ డెవలప్ అవ్వడానికో మన బుద్ధి అలా పనిచేసేలా చేస్తాడు. నేను ఇక్కడే ఎందుకు ఉండాలి, నేను ఇంకొంచెం ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకుని హై లెవెల్కి వెళ్ళొచ్చు కదా అనే ఆ వ్యక్తి టైం స్పెండ్ చేస్తాడు. దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది. అంటే ఈ అపర్ణాయ నమః అనే మంత్రం మీద ఒక బ్రాహ్మణుడు ఉండేవాడమ్మా. ఆయన మంచి చాలా సత్యవాది, అన్నీ చక్కగా చేసుకునేవాడు. కానీ ఆయన కర్మ కొద్దీ ఆయన చేయకపోయినా వాళ్ళ పూర్వీకులు అంటే తండ్రులు తాతలు చేసిన అప్పు ఈయన మీద పడింది, మీరు కట్టాల్సిందే అని. ఈయన ఏదో అప్పుడప్పుడు ఉన్నప్పుడు అడపాదడప ఏదో కొంత డబ్బులు ఇచ్చేవాడు, ఈయనకు అంత సంపాదన ఉండేది కాదు. కానీ ఒకరోజు ఊరు వాళ్ళందరూ ఏం చేశారంటే, ఈయన ఇలా కాదు, ఈయన ఏదో చేసి మొత్తం మీద మనం ఈయన దగ్గర తీసుకుందాం డబ్బులు అని చెప్పని ఇంటికి వచ్చారు. ఈయన రోజు అమ్మవారి ఆరాధన చేసేవాడు. ఒక్కొక్క నామంతో, లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు. అందరూ వచ్చారు, వాళ్ళ భార్య చూసి ఏమంటే పూజ చేసుకుంటున్నారు, కూర్చోండి వస్తారని చెప్పింది. లోపలికి వెళ్ళి చెప్పింది అప్పుడు వాళ్ళు వచ్చారు అని. అప్పుడే సరిగ్గా అపర్ణ అనే నామంతో చేస్తున్నాడు. గుర్తుకొచ్చింది ఆయనకి, అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అంటారు, పర్ణములు విడిచిపెట్టింది అంటే శివుడి కోసం
తపస్సు చేస్తూ ఆకు కూడా తినలేదంట, ఎండిన ఆకు కూడా స్వీకరించలేదు, అంత తపస్సు చేసింది శివుడి కోసం అమ్మవారు. అంటారు కదమ్మా ఏమిటమ్మా నాకు ఈ అప్పుల బాధలు అనుకొని మళ్ళీ చంపలేసుకున్నాడు. చిచి నిన్ను అడగాల్సింది ఇదా, అప్పులు తీర్చు, డబ్బులు ఇవ్వు, టీవీ ఇవ్వు, ఫ్రిడ్జ్ ఇవ్వు అడగాలి. చిచి నేను తప్పుగా అడిగానమ్మా, నాకు మోక్షం కావాలి కదా, ఈ తప్పుగా అడిగాను క్షమించాను. మళ్ళీ పూజ మొదలు పెట్టేశాడు. పూజ కంప్లీట్ అయిపోయింది. ఈయన బయటకు వచ్చాడు. వచ్చి ఏదో చెప్దాంలే ఇక మళ్ళీ ఇంకొంచెం గడువు అడుగుదామని బయటకు వచ్చి, ఏమంటే నాకు ఇంకొంచెం గడువు కావాలి అని అడగగా వాళ్ళందరూ గడువు కావాలి అంటే అందరూ ఇచ్చేశారు. ఒక పాప వచ్చింది లోపల నుంచి, ఇది పెట్టి పట్టుకొని వచ్చింది. మా నాన్నగారు మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలని అడిగింది అంటే మేము చూపించాం, అందరికీ డబ్బులు ఇచ్చేసింది. ఈ పత్రాలు చింపేయమంటారా అంటే వద్దొద్దు, మా నాన్నగారు వస్తారు, ఆయనకి చూపించి చింపేసాను. లోపలికి వెళ్ళింది. ఒకసారి పిలవండి ఆ పాపని, మేము చూస్తాము. ఎంత ముద్దు వస్తుంది ఆ పాప, అసలు మాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ పాప ఉన్నంతకాలం మమ్మల్ని మేము మర్చిపోయాం, ఒకసారి పిలవండి అంటాడు. అనగానే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. ఏమిటి స్వామి ఇలా కూర్చుండిపోయారు, అసలు నాకు పిల్లలే లేరయ్యా, మీరు ఎంత అదృష్టవంతులు, మీకు ఆ అమ్మవారు వచ్చి కనబడింది అంతే కదా అని అంటాడు. అంటే ఏమిటంటే ఆ శక్తి, అంత అమ్మవారిని అడగగలగాలి, అమ్మవారు ఇస్తుంది ఖచ్చితంగా. దాని తర్వాత అతనికి రాజు పిలిచి ఆస్థానంలో అతనికి ఒక చోటు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి లైఫ్ అనేది బాగుంటుంది. ఏంటంటే అంత శక్తి ఉంటుంది. ఇప్పుడు అనవచ్చు ఏమండి మేము చేస్తే అమ్మవారు పిల్ల రూపంలో వస్తుందా అంటే ఈ కాలం వేరు. ఈ కాలంలో మనుష్య రూపంలోనే ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. అంటే అలాగా, అరే నీ టాలెంట్కి ఇక్కడ ఇంకో శాలరీ, ఎక్కువ శాలరీ వస్తుందని చెప్పడము, లేకపోతే ఈ కోర్స్ నేర్చుకోమని చెప్పడము, సజెషన్ ఇవ్వడము, బిజినెస్ చేస్తే బిజినెస్ డెవలప్ ఏం చేయాలో చెప్పడం, ఏదో రూపంలో వస్తుందమ్మా భగవంతుడు. కాబట్టి చూపిస్తాడు, ఖచ్చితంగా దారి చూపిస్తాడు. కనీసం 40 నిమిషాలు చేయాలి మంత్రాన్ని, చేస్తే కనుక ఖచ్చితంగా అప్పులు తీరతాయి. నేను చాలామంది స్టార్టింగ్లో మన వీడియోలు చూసినప్పుడు ఇదేమిటి అవుతుందా, సరే చూద్దాంలే, డబ్బులేం ఖర్చు పెట్టేది లేదు కదా, జపం చేసి చూద్దామని చేసి అరే నిజమే తీరిపోతున్నాయి ఏంటి అని అనుకొని ఆశ్చర్యపోయి నాకు కాల్ చేసిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మవారి అనుగ్రహం వల్ల. కానీ మన ఈ వీడియో కూడా చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది గురుగారు. బికాజ్ ఈ రోజుల్లో అప్పు లేని ఇల్లు ఉందా అంటే కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకు అవుతుందంటే అమ్మ అప్పు, ఒకప్పుడు మనకు ఒక కోరిక పుట్టింది అనుకోండి, పలానాది కొనుక్కోవాలని మనకి యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడేంటి ఈజీ యాక్సెస్, ఫోన్లో చూస్తున్నాం, ఉంది అప్పు దొరుకుతుంది, క్రెడిట్ కార్డు అప్పు ఇస్తున్నాడు, వెంటనే కొనేస్తున్నాం. ఒకప్పుడు అట్లా అప్పు ఇచ్చేవాడు కష్టం, దొరికే వస్తువు కష్టం. ఆ వస్తువు కొనుక్కుందాం అనుకొని 4 రోజులు ఆగేసరికి మనకు దాని మీద కోరికే చచ్చిపోతుంది. ఇప్పుడు అలా కాదు, మీ కోరిక పుట్టిన వెంటనే కొనే యాక్సెస్ ఉంది, అందుకే మనిషి ఖర్చు అయిపోతుంది ఎక్కువ. సో మనమే కంట్రోల్లో ఉండగలగాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.